ఈ యొక్క మిథున్ రెడ్డి డబ్బులతో నడిపించి ఎంపీ అయినాడు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ మొత్తం A4 కావడానికి మిథున్ రెడ్డి అసలు ఒక ఉన్నత హోదాలో దేశంలో ఒక ఎంపీగా ఉన్నాడు. రాజంపేట నుంచి వెళ్ళి ఆయన ఈ యొక్క రొచ్చులో ఎందుకు కూరుకున్నాడో అసలు ఆయన విషయం ఏందని మనం పరిశీలించి చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆ టర్మ్ అయిపోయింది. వాళ్ళ నాయన అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరిదైనా ఉన్నదంటే మిథున్ రెడ్డిది, యువ నాయకుడు అంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా చేరినారు. దాంతోపాటు ఆయన చదువుకొని ఉన్నాడు కాబట్టి మొత్తం బాధ్యత నేను అప్పగించారు. స్కెచ్ చేసింది మొదలు సార్ IRTSలో పనిచేస్తా ఉన్నాడు వాసుదేవ్ రెడ్డి. ఆ వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్గా చేశాడు ఈ మిథున్ రెడ్డి. వాళ్ళ ప్రభుత్వం 2019లోనే సార్ ఏది కూడా సరే 2021లో జరిగిందనో 2022లో జరిగిందనో మనం చెప్పం. జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే సార్. 2019లో ప్రభుత్వం ఏర్పడింది, కొద్ది నెలల గ్యాప్లోనే ఈ అవినీతికి స్కెచ్లు చేశారు. అప్పుడు మనం చూస్తే సార్ అక్టోబర్ 13న వాసుదేవ్ రెడ్డిని, అదేవిధంగా సత్యప్రసాద్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అన్నారు కదా సార్. పాపం సత్యప్రసాద్ ఎవరు, 10ల సంఖ్యలో ఉండే సెక్రటరీలో ఆయన ఒకడు. ఆయన ఎందుకు ఈ కేసుకి